ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో అడిగే ఒక్కటే ఒక క్వశ్చన్, అసలు మూవీ టికెట్ ప్రైజెస్ ఎందుకు ఇంత హైగా ఉంటున్నాయని. మూవీ టికెట్ ప్రైజెస్ ఇంత హైగా ఉండడం వల్లే లోవర్ మిడిల్ క్లాస్ ఇంకా మిడిల్ క్లాస్ యూత్ మొత్తం మూవీస్ ని థియేటర్ లో చూసే బదులు పైరసీలో చూస్తున్నారు. ఒక నార్మల్ సింగిల్ స్క్రీన్ లోనే మినిమం టికెట్ ప్రైస్ 110 నుండి 180 వరకు ఉంటుంది. ఏషియన్ పీవీఆర్ లాంటి మల్టీప్లెక్స్ లలో 250 నుండి 550 వరకు ఉంటుంది. ఏదైనా కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ని ప్రీమియర్ చేస్తే టికెట్ ప్రైస్ 600 నుండి 1000 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఇంటర్వెల్ వస్తే ఏమైనా తిందాం అనుకుంటే టికెట్ ప్రైజెస్ కంటే వీళ్ళ ఫుడ్ ప్రైజెస్ ఎక్కువ. అందులో థియేటర్ లో పాప్కార్న్స్ కి కూల్ డ్రింక్స్ కి పెట్టే పైసలతోటి బయట బావర్చిలో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినొచ్చు. థియేటర్ లో ప్రైస్ అంత హై ఉంటాయి. అందుకే అందరు అడిగే ఒక్కటే ఒక క్వశ్చన్, ఎందుకు టికెట్ ప్రైస్ ఇంత హై. మళ్ళీ టికెట్ ప్రైస్ కిందికి దించి 100 చేస్తే గానీ థియేటర్స్ కి రామంటున్నారు కొంతమంది. అయితే ఇన్ఫ్లేషన్ కూడా చాలా పెరిగిపోయింది. 10, 20, 50 చూసేటోళ్ళం ఒకప్పుడు మూవీస్, కానీ ఇప్పుడు 150, 200 అయిపోయింది మినిమం ప్రైస్. కామెంట్ సెక్షన్ ఓపెన్ గా ఉంది. డిస్కషన్స్ ఏమైనా చేయాలనుకుంటే అందరూ డిస్కషన్స్ చేయండి. అండ్ ఈ వీడియోని ఆ TFI బానిసకు పంపండి. టికెట్ ప్రైస్ ఎంత ఉన్నా కూడా సినిమా థియేటర్ లోనే చూస్తాడు. దృష్టిలో వానికి షేర్ చేయండి. స్కూల్ డేసే బాగుంటుండేరా.